ఒక ప్రెగ్నెంట్ ఏనుగు అడవిలో నడుస్తూ వెళ్తుంది. దారిలో ఒక కుక్క కనిపించి, ఏంటి నువ్వు కూడా ప్రెగ్నెంటా? నేను కూడా ప్రెగ్నెంటే, జాగ్రత్తగా ఉండు మరి అని చెప్పి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఏనుగు అదే దారిలో వెళ్తూ ఉంటుంది. అప్పుడు కుక్క ఏనుగుని చూసి, ఏంటి నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ గా ఉన్నావా? నాకు 6 పుట్టారని చెప్తుంది. ఏనుగు మౌనంగా వెళ్ళిపోతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ ఏనుగు కుక్కకి ఎదురుపడినప్పుడు, ఈసారి కుక్క, నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను, నువ్వు కూడానా అని అడుగుతుంది. ఏనుగు మెల్లగా, కాదు మొదటిది అని చెప్పి వెళ్ళిపోతుంది. సంవత్సరంన్నర తర్వాత ఏనుగు కుక్క ఎదురుపడినప్పుడు, కుక్క, ఇది మాత్రం నీ మొదటి ప్రెగ్నెన్సీ అని చెప్పకు, అసలు నువ్వు ప్రెగ్నెంట్ కాదని డౌట్ వస్తుంది. నా పిల్లలు పెద్దవాళ్ళు అయి తిరిగేస్తున్నారు, నువ్వేమో ఇంకా ఇలా ఉండిపోయావు. అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, నేను మోసేది 1/4 కిలో పిల్లని కాదు, ఒక మతగజాన్ని. గొప్ప విషయాలు రోజుకో నెలకో జరగవు, ఎప్పుడో ఒకసారి జరుగుతాయి, టైం పడుతుంది, కానీ జరిగినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. నా పిల్లడు పుట్టినప్పుడు భూమికి కూడా ఆ భారం తెలుస్తుంది. అదే కాకుండా వాడి నడిచి వెళ్తూ ఉంటే అందరూ ఆగి చూడాల్సిందే. అయినా ఈ 2 సంవత్సరాలు నేను మోసింది ఒక పిల్లని కాదు, ఒక కళని. అది నెరవేరినప్పుడు నీలాగా మురిగే వాళ్ళందరూ ఆగిపోతారు. సో మనం కూడా ఏదైనా గొప్పగా చేసేటప్పుడు టైం పడుతుంది.